హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మనం అమరావతి శంకుస్థాపన జరిగిన ప్లేస్ ఉంది కదా, అక్కడ వస్తున్నాం మనం. చూడండి, అప్పుడే మనం దీని గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 22, 2015లోనే రాష్ట్రం విభజన తర్వాత అనంతరం కొత్త రాజధాని నిర్మాణం కోసం స్టార్ట్ అయ్యారు. అప్పటి ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారే. అప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండేది. ఆ తర్వాత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల్ సిరిసేన్ వచ్చారు. అలాగే మనకు ప్రాజెక్ట్స్ అయితే సింగపూర్, జపాన్ అధికార ప్రతినిధులు కూడా వచ్చారు. ఆ టైంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పూజలు, పవిత్ర మట్టి, నీరు దేశంలోని ప్రముఖ నదుల నుండి తీసుకొని వచ్చారు. అక్కడ కలిపి శంకుస్థాపన స్టార్ట్ చేద్దామని కార్యక్రమం జరిగింది. అలాగే అమరావతి పునర్నిర్మాణం శంకుస్థాపన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన ఎక్కడైతే జరిగింది. మోడీ గారు అయితే ఇక్కడే వచ్చారు. చూడండి ఏం రాసిందో, అమరావతి ప్రజా రాజధాని. ఇంకోటి వచ్చేసి అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైతే శ్రీ నారా చంద్రబాబు గారు పేరు కూడా ఉంది. అలాగే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కొనిడెల పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉంది. చూడండి, ఇది వచ్చేసి శుక్రవారం మే 2, 2025 స్టార్ట్ చేసింది. అయితే ప్లేస్ వచ్చేసి అమరావతి, ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇదైతే చాలా బాగా కట్టారు. అసలు ఆ రోజు అసలు చూడటానికి అసలు అవ్వనే లేదు. ఎందుకంటే చాలామంది జనాలు వచ్చారు కదా, మాకు అంత దూరం రానివ్వలేదు. మన రోడ్డు మీద ఉన్నాం కదా ఇందాక, అక్కడి నుంచే ఇంకా కదిలే ప్రసక్తి లేదు. ఫుల్ ఉన్నారు అప్పుడు. ఇప్పుడేమో అటుపక్క వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇటు కూడా చూద్దాం. ఇటు వచ్చేసేమో తెలుగులో ఉంది కదా, అటుపక్క వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. దీన్ని చూడటానికి చాలామంది అయితే వస్తున్నారు, చాలా దూరం నుంచి. ఎందుకంటే ఆ టైంకి కుదరలేదు కాబట్టి. వెనకాలైతే పనులు ఇప్పుడు మొన్నటిదాకా కట్టడానికి ఒక 2 వీక్స్ పట్టింది. ఇప్పుడు తీయడానికి కూడా సేమ్ అలాగే పట్టేటట్టుంది. జేసీబీలు ఇవన్నీ వస్తున్నాయి మొత్తం ప్యాక్ చేయడానికి. చూడండి ఎలా ఉందో అసలు. ఈ వర్క్ అయితే ఎప్పుడో అయిపోయేది, 2014 ఆ టైంలోనే. లేట్ ఎందుకు అయిందంటే ఆ టైంలో విభజన తర్వాత చేశారు కదా, మనకందరికీ తెలుసు. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఒక 10 yearsలో అలా పెట్టుకున్నారు. తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది కదా, ఆ తర్వాత ఇటుపక్క ఉంచాలా లేదా అనే డిస్కషన్, వేరే చోట మార్చాలి అనే దాని మీదే నిలిపివేశారు. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. ఇక్కడైతే చాలామంది వస్తున్నారు, దిగుతున్నారు. బట్ ఏంటంటే మనం వీడియో తీస్తున్నాం కదా, కొంచెం జరిగారు మన సబ్స్క్రైబర్స్ అంట. వాళ్ళు కూడా, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మనకు కనిపిస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా. వాళ్ళైతే వీడియో తీసిన తర్వాత నన్ను కలిశారు. ఫస్ట్లో అయితే డౌట్గానే చూశారు. చూడండి, ఇటు పక్క వచ్చేసి మనం అటుపక్క తెలుగులో చదివాం, ఇటు వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది టోటల్గా. అసలు కట్టడం అయితే నిజంగా ఇది చాలా బాగా కట్టారు. అసలు ఇది ఫేమస్ ఎలా ఉందంటే, సేమ్ అమరావతిలో బుద్ధుడి విగ్రహం ఉంది కదండి, సేమ్ అలానే ఇది కూడా బాగా ఫేమస్ అయిపోయింది. స్టాచ్యూ అయితే చాలా బాగుంది. స్టోన్ కూడా క్వాలిటీ అయితే సూపర్ ఉంది, స్టోన్ క్వాలిటీ కూడా. ఆ రోజు అసలు చూడడానికి చాలా ట్రై చేశాను నేను, మీటింగ్ జరిగిన రోజు. మీకు చూపించాలని చాలా అనుకున్నాను, దాని తర్వాత చూపించలేకపోయాను అని. తర్వాత చూద్దాం అన్నట్టుగా ఆగాను. కానీ ఈరోజు మీకు ఫుల్గా చూపిస్తున్నాను. చూడండి, మీకు నెక్స్ట్ వీడియో నుంచి ఎక్కడెక్కడ వర్క్ జరుగుతున్నాయి ఏంటి అవి కూడా క్లియర్గా చూపిస్తాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని విజిట్ చేస్తే వీడియోస్ కూడా చూడండి, మిగతా వీడియోస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.